ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్తో తలపడ్డ సన్ రైజర్స్ 200 పరుగులు చేసిన లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. తదుపరి కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో 226 పరుగుల భారీ స్కోర్ సాధించిన సన్ రైజర్స్ 161 పరుగులకే ప్రత్యర్థిని కుప్పకూల్చి జై భేరి మోగించింది. అయితే సొంత మైదానంలో ఈ సీజన్లో తొలి మ్యాచ్లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో మాత్రం ఓటమి పాలైంది. హైదరాబాద్ జట్టు కేవలం 156 పరుగులే చేయగా మరో బంతి మిగిలి ఉండగానే లక్నో లక్ష్యాన్ని ఛేదించింది. ఇది ఇలా ఉంటే రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచ్లకు దూరం కాగా ఇషాన్ కిషన్ సన్ రైజర్స్ సారథిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కమిన్స్ రూపంలో కీలక పేసర్ సేవలను కూడా జట్టు కోల్పోయింది. ఈ నేపథ్యంలో బౌలింగ్ విభాగం బలహీనంగా ఉన్నందువల్లే సన్ రైజర్స్ రాణించలేకపోతుంది అనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై సన్ రైజర్స్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ తాజాగా స్పందించాడు. తమ వైఫల్యాలకు బ్యాటింగ్ విభాగమే ప్రధాన కారణమంటూ బౌలర్లను సమర్థించాడు. ఈ మేరకు మాట్లాడుతూ గత 3 మ్యాచ్లలో మేము 40 పరుగుల మేర వెనకబడి ఉన్నామనిపించింది. కాబట్టి బ్యాటర్లు మరింతగా శ్రమించాల్సింది. ప్యాట్ కమిన్స్ వంటి ఆటగాడు లేకపోవడం ఏ ఫార్మాట్లోనైనా ఇబ్బందికరమే. జట్టుకు భారీ నష్టం కూడా. బ్రైడెన్ కార్స్ చేతికి గాయమైంది కాబట్టి మా ప్రణాళికల్లో మార్పు చేయాల్సి వచ్చింది. ఏదేమైనా మా జట్టు అనుభవం ఉన్న జట్టు. ముఖ్యంగా పేస్ దడం బాగుంది. బ్యాట్తో మేము కష్టపడ్డ చోట మా వాళ్ళు వికెట్లు తీయగలిగారు. బ్యాటర్లుగా మేం మాత్రం అనుకున్నంత మేర రాణించలేకపోయాం. ఓటములకు మా బౌలర్లను బాధ్యులను చేయడం సులువే. కానీ ఓడిన 2 మ్యాచ్లలో మేము 20-30 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అలా అయితే మా బౌలర్లు లక్ష్యాన్ని కాపాడగలిగి ఉండేవారని హెన్రిచ్ క్లాసెన్ బౌలింగ్ విభాగానికి మద్దతుగా నిలిచాడు. కాగా సన్ రైజర్స్ బౌలింగ్ విభాగంలో హర్ష్ దుబే, జయదేవ్ ఉనాద్కట్, మలింగ, హర్షల్ పటేల్, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే కమిన్స్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనబడడం లేదు.